డియర్ ఆల్, ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎక్సర్సైజ్ 5.1 చెప్తున్నాను. ఈ 5.1 క్లాస్లోకి వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింగ్ క్లాస్ రూమ్ ఫర్ ఆన్లైన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ జనరల్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో వాచ్ ద వీడియోస్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్. ఈ వీడియోని 8th క్లాస్ చాప్టర్ మ్యాథ్స్ చాప్టర్ 5 స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్ ఎక్సర్సైజ్ 5.1 కంప్లీట్గా చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? అసలు స్క్వేర్ అంటే ఏంటి? ఒక నెంబర్ని 2 ఉందనుకోండి, 2 to the power of 2 అని రాస్తారు. స్క్వేర్ అంటే పవర్ ప్లేస్లో 2 ఉంటుంది అనమాట. ఒక నెంబర్ని 2 times మల్టిప్లై చేయడమే స్క్వేర్. 2 2s are 4. ఎగ్జాంపుల్ ఇంకొకటి, 6 ఉందనుకోండి, 6 స్క్వేర్ పవర్లో 2 ఉండాలన్నమాట. సో 6 into 6 36, 6 6 are 36. అంతేకాని కొంతమంది 6 స్క్వేర్ అంటే 6 into 2 అనుకుంటారు కొంతమంది. అది తప్పు. అది 6 into 6 పవర్ ఎంత ఉంటే అన్నిసార్లు మల్టిప్లై చేయడమే. 6 to the power of 3 ఉందనుకోండి, క్యూబ్ అంటారు అనమాట. 6ని 3 times మల్టిప్లై చేయడం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. అర్థమైంది కదా? స్క్వేర్ అంటే 2 times మల్టిప్లై చేయడం నెంబర్ని. స్క్వేర్ రూట్ అంటే కూడా చెప్పేస్తాను. స్క్వేర్ రూట్ అంటే ఇది సింబల్ స్క్వేర్ రూట్. దీన్నే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కూడా రాయొచ్చు. ఇక్కడ 2 అంటే ఇప్పుడు 4 అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని ఎలా రాయొచ్చు అంటే 2 to the power of ఇది 4ని 2 to the power of 2 అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 to the power of 2 ఎంత అంటే 2 into 2 to the power of 2 into 1/2. అంటే ఇది స్క్వేర్ రూట్ కదా, స్క్వేర్ రూట్ని 1/2 కింద రాస్తాం అనమాట. ఈ పవర్ 2 క్యాన్సిల్ ఏమవుతుందంటే 2 అనమాట. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 అవుతుంది. సో అలా ప్రతి నెంబర్కి స్క్వేర్ రూట్ ఉండదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 కూడా చెప్పలేము, చాలా పెద్ద నెంబర్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాబట్టి 3 అని వస్తుంది. నౌ కమింగ్ టు ద క్లాస్, వాట్ విల్ బి ద యూనిట్ ప్లేస్ అంటే 121 ఉందనుకోండి, ఇది యూనిట్ ప్లేస్. దాని స్క్వేర్స్ అడుగుతున్నాడు ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. అంటే 1 స్క్వేర్ ఉందనుకోండి, 1 స్క్వేర్ యూనిట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ 1 అవుతుంది. సో అలా నెంబర్స్ మనం ఇచ్చిన నెంబర్స్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్లో 81 యూనిట్ నెంబర్ ఏంటి? యూనిట్ నెంబర్ రాద్దాం. యూనిట్ నెంబర్ స్క్వేర్, నెంబర్ ఏంటి? 81. యూనిట్ నెంబర్లో ఎంత ఉంది? యూనిట్ అంటే 1's ప్లేస్ 1 స్క్వేర్ ఎంత అవుద్ది? 1 అవుతుంది. ఓకే, స్క్వేర్. తర్వాత నెంబర్ వచ్చేసి 272. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. స్క్వేర్ ఎంత అవుద్ది? 2 స్క్వేర్ అంటే 4. తర్వాత నెంబరు 799. యూనిట్ ప్లేస్లో 9 ఉంది. 9 స్క్వేర్ అంటే 81 అంటే ఎంత అవుతుంది? 1. యూనిట్ నెంబర్ స్క్వేర్ కూడా 1. తర్వాత 3853. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. 3 స్క్వేర్ అంటే 9.
సో తర్వాత నెంబరు 1 2 3 4 1 2 3 4 యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 4 ఉంది. 4 స్క్వేర్ అంటే 16 యూనిట్ ప్లేస్ అంతా 6 అంటే వన్స్ ప్లేస్ అన్నమాట. 5 అయిపోయింది. తర్వాత నెంబరు 2 6 387 26,387 యూనిట్ ప్లేస్లో 7 ఉంది. 7 స్క్వేర్ అంటే 49. దాని యూనిట్ నెంబర్ ప్లేస్లో ఉన్నది ఎంత? 9. తర్వాత నెంబరు 52,698 యూనిట్ ప్లేస్లో 8 ఉంది. 8 స్క్వేర్ వచ్చి 64 అంటే దీని యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 4 ఉంది. తర్వాత నెంబరు 99,880 యూనిట్ ప్లేస్లో 0 ఉంది. 0 స్క్వేరు 0 అవుతుంది అన్నమాట. తర్వాత నెంబరు 12,796 యూనిట్ ప్లేస్లో 6 ఉంది. 6 స్క్వేర్ అంటే 36. అగైన్ యూనిట్ ప్లేస్లో 6 ఉంది. తర్వాత నెంబరు 55,555 యూనిట్ ప్లేస్లో 5 ఉంది. 5 స్క్వేర్ 25 యూనిట్ ప్లేస్లో 5. దీంతో ఫస్ట్ ప్రాబ్లం అయింది. సెకండ్ ప్రాబ్లం, ద following numbers are obviously not a perfect square. Squares give reason. వాడు ఏమంటున్నాడు? ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఆబ్వియస్లీ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, గివ్ రీజన్. ఫస్ట్ది సొల్యూషను ఆన్సర్ కింద రాద్దాము. ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే వీఆర్ ఫెమిలియర్ that all perfect squares end with either 0 కానీ 1 కానీ 4 కానీ 5 కానీ 6 or 9 and will have even zeros. అంటే ఏ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా సరే వన్స్ ప్లేస్లో 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. అండ్ ఈవెన్ జీరోస్ ఉంటాయి అన్నమాట. అంటే ఆడ్ జీరోస్ ఉండవు. అంటే 100 అంటే 100 ఇలా ఉండొచ్చు. లేదా 10000 అంటే 10,000 ఇలా ఉండొచ్చు. ఇది 1000 ఉందనుకోండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు, దేనికి స్క్వేర్ అవ్వదు అనమాట. ఓకే. అండ్ 64 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, 8 స్క్వేర్. ఇలాగా వన్స్ ప్లేస్లో 0 కానీ 1 కానీ 4 కానీ 1 అంటే 81
ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ఇలాగనమాట. అలా 5 కానీ 5 అంటే 25 5 స్క్వేర్ అవుద్ది, 36 6 స్క్వేర్ అవుద్ది, 9 49 ఇవి. అండ్ ఈవెన్ జీరోస్ ఇక్కడ క్లియర్గా చెప్పాను కదా, ఈవెన్ జీరోస్ అంటే 10,000 100 ఇలా ఇలా ఉన్నవే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. అందుకు ఇప్పుడు నాట్ రీజన్స్ మనం క్లియర్గా చెప్దాం ఇక్కడ ప్రతిదానికి. ఫస్ట్ క్వశ్చను 1057, ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది? సో ఆన్సరు యూనిట్ ప్లేస్ దిస్ ఈజ్ నాట్ దిస్ నెంబర్ ఎండింగ్ విత్ this number ending with 7. యూనిట్ ప్లేస్లో 7 ఉంది. యూనిట్ ప్లేస్ 7 ఉంది ఇక్కడ. సో ఇట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఎండ్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి. సో ఇలా రాస్తాం ప్రతిదానికి. సెకండ్ది ఎంత? 23,453. ఇది కూడా ఏముంది? వన్స్ ప్లేస్లో 7 ఉంది. సేమ్ దిస్ నెంబర్ ఎండింగ్ విత్ 3 యూనిట్ ప్లేస్లో. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. థర్డ్ ఏంటి నెంబరు? 7928. సేమ్ ఆన్సర్ దీనికి కూడా. దిస్ నెంబర్ ఎండింగ్ విత్ ఎంత? 8 యూనిట్ ప్లేస్లో. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు ప్రతిదానికి ఇలా రాయను, ఇంకా డైరెక్ట్గా రాసేస్తాను. ఏ నెంబర్ అంత? 2222. అండ్ ఏమైంది? 2 ఉంది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. తర్వాతది 64,000. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ డిఫరెంట్ ఆన్సర్. ఎందుకు? ఇన్ దిస్ నెంబర్ ఆఫ్ జీరోస్, ఇన్ దిస్ నెంబర్ 64,000 నెంబర్ ఆఫ్ జీరోస్ is an odd number. ఎందుకు? అక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కదా, 3 జీరోస్. సో ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఓకే. తర్వాత నెంబరు 69,722. యూనిట్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. యూనిట్ ప్లేస్లో ఏముండాలి? 0 కానీ 1 కానీ 4 కానీ 6 కానీ 9, ఇంకా 1 కానీ ఏం చెప్పాను నేను? 4 కానీ 5 కానీ ఆర్ 9 ఈవెన్ నెంబర్ జీరోస్. ఓకే.
ఉంటేనే అది పర్ఫెక్ట్ స్క్వేర్. తర్వాతది సెవెంత్ ప్రాబ్లం ఏంటి? 22 3 zeros 3 3s. సో నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఎందుకు? ఆడ్ నెంబర్ జీరోస్ ఉన్నాయి, ఆడ్ నెంబర్ జీరోస్ 3 ఉన్నాయి కాబట్టి. ఓకే, సో 8th one 50 ఎండింగ్ విత్ సింగిల్ జీరో. ఇక్కడ సింగిల్ జీరో ఎండింగ్ విత్ సింగిల్ జీరో. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ అన్ ఆడ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఆడ్ నెంబర్ ఉంది. సో hence it is not a it is not perfect square అన్నమాట. దీంతో సెకండ్ ప్రాబ్లం అయింది. థర్డ్ ప్రాబ్లం, the square of which of the following square of which of the following the square of which of the following would be odd numbers? ఓకే, ఇక్కడ ఫస్ట్ది ఏమిచ్చాడు? 431 ఏంటది ఆన్సరు? దిస్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. మొత్తం 431 అనేది దిస్ ఈజ్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయితే మనకి ఏమవుతుంది? హెన్స్ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. స్క్వేర్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. తర్వాతది సెకండ్ నెంబర్ ఎంత? 2826కి ఆన్సర్ ఏమవుతుంది? దిస్ ఈజ్ నాట్ ఏ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ కదా 2826. అండ్ వన్స్ డిజిట్లో ఈవెన్ ఉంటే అది ఈవెన్ నెంబరు, ఆడ్ ఉంటే అది ఆడ్ నెంబరు. ఉంటే సో ఏమవుతుంది? హెన్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఆడ్ నెంబర్ అన్నమాట. స్క్వేర్ ఆడ్ నెంబర్ అవ్వదు. సేమ్ థర్డ్ వన్ 7779. ఇది మనకేమవుతుంది? మనకి ఇది ఆడ్ నెంబరు. స్క్వేర్ ఆల్సో ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ స్క్వేర్ ఆడ్ నెంబర్ అవుద్దమ్మా, ఈవెన్ నెంబర్ స్క్వేర్ ఈవెన్ నెంబర్ అవుద్దమ్మా, అంతే, దట్స్ ఆల్. ఓకే, ఫోర్త్ వన్ 82,004. ఇదేంటిది?
even number. This is not odd number. Square is also not odd number. Okay, fourth question. Observe the following pattern. Observe the following pattern and find the missing digits. Find the missing digits. ఫాలోయింగ్ ప్యాటర్న్లో 11 స్క్వేర్ ఇచ్చాడు, 121. 101 స్క్వేర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 10201 ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు, 1001 స్క్వేర్ ఇచ్చాడు, దీనికి ఎంత, 001 ఇచ్చాడు. తర్వాత 10,001 స్క్వేర్ ఇక్కడ ఎలా ఇచ్చి 2 ఇచ్చి మళ్ళీ 1 ఇచ్చాడు. మళ్ళీ 1 పక్కనే 6 సున్నాలు 6 స్క్వేర్ ఇచ్చాడు, దీనికి ఎంత అన్నాడు. ఈ ప్యాటర్న్ చూడండి, 11 స్క్వేర్ అయితే 121, ఇక్కడ జీరోలు లేవు. 101 స్క్వేర్ అంటే ఎక్కడో జీరో వచ్చింది, ఎక్కడో జీరో వచ్చింది. 1001 స్క్వేర్ అంటే ఇక్కడ 2 జీరోలు వచ్చినాయి, ఇక్కడ 2 జీరోలు వచ్చినాయి. అదే ప్యాటర్న్ ఇక్కడ 3 జీరోలు వస్తాయి, ఇక్కడ 3 జీరోలు వస్తాయి. అంటే ఏం లేదు, 10,001ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇదే నెంబర్ వస్తుంది అనమాట. 1001 మల్టిప్లై చేస్తే 2 టైమ్స్ ఇదే నెంబర్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏముంది, 6 జీరోస్ ఉన్నాయి, అంటే 1 పెట్టి 1000002 మళ్ళీ 6 జీరోలు ఈ పక్కన ఆ పక్కన వచ్చి 1 వస్తుంది. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. ఇదే సొల్యూషన్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటే దాని స్క్వేర్లో కూడా అన్ని జీరోస్ వస్తున్నాయి. ఇక్కడ యువతలైపు ఎల్హెచ్ఎస్ వైపు అన్ని జీరోస్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ 4 జీరోస్, ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్. మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు 4 జీరోస్ది. సో 4 జీరోస్ది 1,01 స్క్వేర్ ఎంత అవుతుంది, 1. ఇక్కడ 4 జీరోస్ 2, ఇక్కడ 4 జీరోస్ 1. ఓకే, సేమ్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇటువైపు ఎన్ని జీరోస్ ఉంటే ఇక్కడ కూడా అలా స్క్వేర్ చేస్తే అదే నెంబరు, ఇలా ఆర్హెచ్ఎస్లో అన్ని జీరోస్ వస్తాయి. సింపుల్గా చెప్పాలండి. ఫిఫ్త్ క్వశ్చన్ సేమ్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. Observe the following pattern and supply the missing numbers. Supply the missing numbers. సో ఇక్కడ అబ్జర్వ్ ద ఫాలోయింగ్, సప్లై ద మిస్సింగ్ నెంబర్స్. సేమ్ అలాంటి క్వశ్చనే ఇది కూడా. చూడండి, ఇక్కడ
11 స్క్వేర్ ఇచ్చాడు 121. అలాగే 101 స్క్వేర్ ఇచ్చాడు, ముందు నెంబర్ లాగే 101 10,201. అలాగే ఇక్కడ మధ్యలో 10101 స్క్వేర్ ఇచ్చాడు. ఈ ప్యాటర్న్ చూడండి, ఆన్సర్ 102 03 0201. సేమ్ అలాగే ఇప్పుడు ఏమి ఇచ్చాడు, 10101 స్క్వేర్ ఇచ్చాడు. దీనికి ఆన్సర్ రాయమంటాడు. దీనికి ఆన్సర్ రాయమంటే ఇక్కడ సింపుల్గా ఇచ్చింది ఏంటంటే 4 ones, ఇక్కడ 4 ones, ఇక్కడ చూడండి 3 ones ఉన్నాయి. అంటే ఈ నెంబరు 1 2 3 2 1 ఇలా వచ్చింది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, 1 2 వరకు వెళ్ళి మళ్ళీ 1 వరకు వచ్చింది. ఇక్కడ 4 నెంబర్స్ ఉంటే ఎక్కడి దాకా రావాలి, 4 ones అంటే ఎక్కడి దాకా రావాలి, 1 0 2 0 3 0 4 0 3 0 2 0 1 ఇలా వస్తుంది అన్నమాట నెంబర్. అర్థమైంది కదా. వన్స్ ఎన్ని ఉన్నాయి ఎల్హెచ్ఎస్లో, 4 ఉన్నాయి. సో 4 వరకు ఇక్కడ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. తర్వాత నెంబర్ ఏమి ఇచ్చాడు, తర్వాత నెంబర్ ఇచ్చాడు ఎంత, 1 0 2 0 3 0 4 0 5 0 4 0 3 0 2 0 1. అంటే ఇక్కడ దాకా 5 వచ్చాడు. 5 దాకా ఇచ్చాడు కాబట్టి ఎల్హెచ్ఎస్లో ఏమవుతుంది, 5 నెంబర్స్ ఉంటాయి. 1 0 1 0 1 0 1 0 1 స్క్వేర్ 1 2 3 4 5 సరిపోయింది కదా. ఇక్కడ 1 2 3 4 5 వరకు వచ్చాయి. సో ఈ దీనికి సొల్యూషన్ అయ్యింది. మనకి ఇప్పుడు 6th ప్రాబ్లంలోకి వెళ్దాం. 6th ప్రాబ్లం చాలా ఈజీ, అర్థం చేసుకుంటే ఇవన్నీ. 6th ప్రాబ్లంలో యూజింగ్ ద గివెన్ ప్యాటర్న్, యూజింగ్ ద గివెన్ ప్యాటర్న్ find the missing numbers. మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తామో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది వాడు క్వశ్చన్ నోట్ చేద్దాం. 1 square plus 2 square plus 2 square is equal to 3 square. తర్వాత 2 square plus 3 square plus 6 square is equal to 7 square. తర్వాత ఇచ్చింది 3 square plus 4 square plus 12 square is equal to 13 square. తర్వాత ఇచ్చింది 4 square plus 5 square plus dash square is equal to 21 square. తర్వాత ఇచ్చింది 5 square plus dash square plus 30 square is equal to 31 square. తర్వాత ఇచ్చింది ఏంటో చూద్దాం. 6 square plus 7 square plus dash square is equal to dash square. ఇవన్నీ మిస్సింగ్ రాయాలి ఇప్పుడు. సో మిస్సింగ్ రాయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ
ఒక్కొక్క దానికి చూద్దాం ప్యాటర్న్. ప్యాటర్న్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ 1 స్క్వేర్ సొల్యూషను 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. 4 4 1 9 అయింది. 2 స్క్వేర్ రెండోది 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అయింది. 2 స్క్వేర్ అంటే 4 4 ప్లస్ 9 9 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 36 అంటే 7 స్క్వేర్ అంటే 9 49. ఇది సరిపోయింది మనకి. తర్వాతది తర్వాతది 3 స్క్వేర్, మూడోది 4 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్. దీని ప్యాటర్ను, సో మనకి దీని ప్యాటర్న్ ఎంత అవుతుందో చూద్దాం. సో మనకి దీని ప్యాటర్న్ ఏమవుతుంది? మనకి ఇది 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 16 ప్లస్ 9 25, 25 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. ఇది 13 స్క్వేర్కి ఈక్వల్ అనమాట. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు 4 స్క్వేర్ ఇక్కడి నుంచి ఇచ్చాడు. 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ ఎంత డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 21 స్క్వేర్. ఇక్కడ మనం ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసి స్క్వేర్ చేయొచ్చు. అంటే మనకి ఏమవుతుందంటే ఏబి కాంజుగేటివ్, ఏబి 2 ఏ కామా బి కాంజుగేటివ్. చూడండి ఇక్కడ ఏ కామా బి కాంజుగేటివ్. కాంజుగేటివ్ అంటే ఏంటి? సైడ్ నెంబర్స్, పక్క పక్కన ఉన్న నెంబర్ కాంజుగేటివ్. సి ఏమవుతుంది? ఇది ఏ, ఇది ఏ, ఇది బి. సి ఏమవుతుంది? ఏ ఇంటూ బి అనమాట. ఏ ఇంటూ బి అంటే ఏమవుతుంది? 4 ఇంటూ 5 స్క్వేర్. 4 ఇంటూ 5 అంటే 20 అవుతుంది సి. చూడండి ఇప్పుడు ఏబి కాంజుగేటివ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. చూడండి ఇక్కడ మనకి ఏబి కాంజుగేటివ్, ఏ ఇది, బి ఇది. సి ఏంది? ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి ఎంత? 2, 1 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది ఏ, ఇది బి. ఏ ఎంత? 2, బి ఎంత? 3. ఏ ఇంటూ బి ఎంత అవుద్ది? 2 ఇంటూ 3 6. సరిపోయిందిగా, ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. కాంజుగేటివ్, 2 కాంజుగేటివ్ స్క్వేర్స్ ప్లస్ సి ఏమవ్వాలి? ఏ ఇంటూ బి అవ్వాలి. అప్పుడు తర్వాత నెంబర్ స్క్వేర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ నెంబర్ స్క్వేర్ అంటే సి ప్లస్ 1 స్క్వేర్ వస్తుంది అనమాట, ఈక్వల్. ఓకేనా? డి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1 అవుతుంది. సో మనకి ఇక్కడ కాంజుగేటివ్ నెంబర్స్ థర్డ్ దాంట్లో ఏ 3 బి 4. ఏ 3 ఇంటూ బి 3 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ 12. తర్వాత సి ప్లస్ 1 అంటే ఎంత? సి ప్లస్ 1 12 ప్లస్ 1 13 స్క్వేర్కి ఈక్వల్. సేమ్ అలా అర్థమైంది కదా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఏ బి 2 కాంజుగేటివ్ నెంబర్స్ అంటే 4, 5 లేదా 5, 6 అనుకుందాం. పోనీ 7, 8 అనుకుందాం. 7, 8. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే 7 ఇంటూ 8, 7 8 ఆర్ 56. డి ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1 అంటే 56 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 57. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఈ ప్యాటర్న్ని 7 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ కాంజుగేటివ్ నెంబర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత? 7 ఇంటూ 5, 7 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 56 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 57 స్క్వేర్. ఎందుకంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? సి ప్లస్ 1. ఈ మూడిట్లు స్క్వేరు ఎడిషను ఈ థర్డ్ 57 స్క్వేర్కి ఈక్వల్ అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు డి స్క్వేర్. ఓకేనా?
సో అదే ప్యాటర్న్లో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఫోర్త్ నెంబర్ ఎంత 5, ఇక్కడ రాస్తున్నాను 5 స్క్వేర్ ప్లస్ డాష్ స్క్వేర్ ప్లస్ ఎంత 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 31 స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ ఇంటూ బి ఎంత అవ్వాలి 30 అవ్వాలి, అంటే బీలో ఎంత పెడితే సరిపోద్ది 6. సో 6 స్క్వేర్ క్లియర్ కదా. తర్వాతది 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ స్క్వేర్ అన్నాడు. 6 ఏబి కాన్సిక్యూటివ్, సి ఎంత ఏ ఇంటూ బి అంటే 6 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 7s are 42. సో 42 స్క్వేర్. సి ఎంత డి ఎంత అవ్వాలి సి ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 42 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 43 స్క్వేర్. సో క్లియర్గా అర్థమైంది కదా. ఏబీలు ఇలా క్లియర్గా అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత 7th, ఇది కూడా కొంచెం వితౌట్ యాడింగ్ ఫైండ్ ద సమ్, వితౌట్ యాడింగ్ ఫైండ్ ద సమ్, ఫైండ్ ద సమ్. ఫస్ట్ వన్ ఏంటి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ కాదు 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 యాడ్ చేయకుండా. రెండోది ఏంటి 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19. సో 3 ఇచ్చాడు. మూడోది ఇక్కడ ఎప్పుడు కూడా సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. 1 ప్లస్ 3 అంటే ఎంత 1 ప్లస్ 3 4 అవుతుంది. సో 4ని ఎలా రాయొచ్చు 2 స్క్వేర్ కింద రాయొచ్చు. మళ్ళీ 1 ప్లస్ 3 ప్లస్ 5 ఎంత అవుద్ది 4 ప్లస్ 5 9 అంటే 3 స్క్వేర్ కింద రాయొచ్చు. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఆడ్ నెంబర్స్ 2 కాన్జుగేటివే, ఇవి కూడా ఆడ్ నెంబర్స్ కాన్జుగేటివ్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఎంత సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అనమాట. సమ్ అంటే ఇగో ఈ ఆడ్ నెంబర్స్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ n స్క్వేర్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ సమ్ ఎంత అయింది 3 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ 9 అయింది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 అంటే ఎంత 5 స్క్వేర్, 5 స్క్వేర్ ఎంత 25. ఇది యాడ్ చేయక్కర్లేకుండా చెప్తున్నాం 20. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10. 10 అంటే ఎంత 10 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే ఎంత 100 అయింది. ఓకే. తర్వాతది క్వశ్చను థర్డ్ ఏమిచ్చాడు 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19 ప్లస్ 21 ప్లస్ 23. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ వరకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఎంత సమ్ ఆఫ్ n ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ n స్క్వేర్ అంటే 12 ఉంది కాబట్టి 12 స్క్వేర్ అంటే 144. సమ్ చేయక్కర్లేకుండా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తాం అనమాట. తర్వాత క్వశ్చను 8th ప్రాబ్లంలోకి వచ్చాం. అప్పుడే
express 49 as the sum of 7 odd numbers. Sum of 7 odd numbers. ఏం చేయొచ్చు, ఫస్ట్ ఆడ్ నెంబర్స్ చేసేయడమే. ఎక్స్ప్రెస్ అంటే ఇప్పుడు మనకి సొల్యూషను 49ని ఎలా రాయొచ్చు, స్క్వేర్ రూటు స్క్వేర్లో 7 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఎంత అవుతుంది, 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 ఇట్లా సమ్ చేస్తే 49 వస్తుంది. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ 121 ఇచ్చాడు. 121 అంటే ఎలా రాయొచ్చు, ఆడ్ నెంబర్స్ సమ్ ఆఫ్ 7 ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ 11 ఆడ్ నెంబర్స్ 11 స్క్వేర్ అని రాయొచ్చు. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 అన్నమాట. ఇది సమ్ ఆఫ్ 11 ఆడ్ నెంబర్స్. 9th ప్రాబ్లం. 8th ప్రాబ్లం అయిపోయింది. హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. హౌ మెనీ నెంబర్స్ lie between squares of the following numbers. అందులో 1 స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్లో 1 ఏమి ఇచ్చాడు, 12 and 13 ఇచ్చాడు. సో 12 and 13 దీనికి ఒక ఫార్ములా ఉంది. సో రిమెంబర్ there are 2n numbers between squares of, so there are 2n numbers between 2 consecutive squares, between squares of n square and n + 1 హోల్ స్క్వేర్ అన్నమాట. అంటే 2 కాన్సిక్యూటివ్ స్క్వేర్స్కి మధ్య ఉండే నెంబర్స్ ఏమవుతాయి, మధ్య ఉండే నెంబర్స్ వచ్చేసి 2n నెంబర్స్ ఉంటాయన్నమాట. కౌంట్ అంటే 12కి 13కి ఉండే నెంబర్స్ 2n అనమాట. ఇక్కడ n ఏమవుతుంది, 12కి n = 12 అవుద్ది. n + 1 ఏమవుతుంది, 13 అవుద్ది. సో ఈ రెండిట్ల మధ్యలో స్క్వేర్స్ మధ్యలో నెంబరు 2n అనమాట. 2n అంటే n ఎంత, 2 × n 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 24 నెంబర్స్ ఉంటాయన్నమాట. 24 నెంబర్స్ చెక్ చేసి చూసుకోండి. 12 స్క్వేర్ 13 స్క్వేర్ 12 స్క్వేర్ 144 13 స్క్వేర్ 169. ఈ మధ్యలో నెంబర్స్ చూసుకుంటే 24 నెంబర్స్ ఉంటాయి. లైవ్ బిట్వీన్ నెంబర్స్. ఓకే తర్వాతది ఇందులో రెండోది ఇది కొంచెం పెద్దది, పూర్తిగా జాగ్రత్తగా వినండి. ఎక్సైజ్లు 25 and 26 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. n ఎంత అవుద్ది, 25. n + 1 ఎంత, 26 స్క్వేర్స్ మధ్యలో నెంబర్ స్క్వేర్స్ అంటే 25 స్క్వేర్ 26 స్క్వేర్కి మధ్యలో నెంబర్స్
ఎన్ని అవుతాయి? 2n అంటే 2 ఇంటూ n ఎంత? 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 50 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. లై బిట్వీన్ 15 నెంబర్స్. చెక్ చేసి చూస్తే తెలుస్తుంది. థర్డ్ వన్ ఇదే లాస్ట్ ఎక్సైజ్లో 99 అండ్ 100. 99కి 100, 19 n ఎంత? n ఈజ్ ఈక్వల్ టు 99. n ప్లస్ 1 ఎంత? కాంజుగేటివ్ నెంబర్స్ 100. సో 99 స్క్వేర్కి మధ్యలో 100 స్క్వేర్కి మధ్యలో మనకి 2n నెంబర్స్ ఉంటాయి. 2n అంటే 2 ఇంటూ n 99. 198 నెంబర్స్. 198 నెంబర్స్ 99కి 100కి. టు ఫైండ్ ద స్క్వేర్. ఓకే, సో ఇది దీంతో మనకి ఎక్సర్సైజ్ 5.1 అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. లైక్ ద వీడియో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ ద ఛానల్. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండమ్మా. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఈ ఎక్సర్సైజ్ ఒక స్టూడెంట్ కోసం చేశాను. రెగ్యులర్గా ఫాలో అవుతుంది. కృప అనుకుంటా, రెగ్యులర్గా ఫాలో అవుతుంది. సో తన కోసం చేశాను. అమ్మా, అడిగినందుకు నువ్వు ఎక్సర్సైజ్ 5th చాప్టర్ అంతా అడిగావు. 5th చాప్టర్ అంతా చెప్పేస్తాను. ఈరోజు రేపు లోపల చెప్పేస్తాను మొత్తం ప్రతి ప్రాబ్లం. 5th చాప్టర్ ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉందన్నావు కదా, వాచ్ చేసి అర్థం చేసుకో. డౌట్ ఉంటే కామెంట్ చేయి. కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గేమ్. థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ.